సెకండ్ హ్యాండ్ ఫోన్ని అది ఒరిజినల్లో ఫేకో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. యాక్చువల్గా అయితే మనం మార్కెట్స్లో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటూ ఉంటాం. ఐఫోను, శాంసంగ్ లాంటి మంచి మంచి ఫోన్స్ చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారు కదా అని కొనేస్తుంటాం కదా. కానీ అది ఒరిజినల్లో ఫేకో తెలుసుకోవడం ఎలానో తెలీదు. అయితే రీసెంట్గా హైదరాబాద్లో ఒక మార్కెట్లో నా ఫ్రెండ్ ఐఫోన్ 15 Pro Max 10,000కే అన్నారని సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనింది. తీరా చూస్తే కొనేశాక అది ఫేక్ అని తెలిసింది. మళ్ళీ చూడడానికి సేమ్ టు సేమ్ ఒరిజినల్ లానే ఉంది. అయితే అది ఫేక్ అని ఎలా తెలుసుకున్నాం? మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశా. గవర్నమెంట్ యాప్ సంచార్ సాథీ అనే యాప్ ఉంటుంది. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే నో జెన్యూన్నెస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఫోన్ IMEI నెంబర్ని అడుగుతుంది. ఇంతకీ IMEI నెంబర్ని ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఏ ఫోన్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్లో *#06# అని ఎంటర్ చేస్తే ఆ ఫోన్ యొక్క IMEI నెంబర్ వచ్చేస్తుంది. ఈ IMEI నెంబర్ని ఈ యాప్లో ఉన్న ఈ ఆప్షన్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే IMEI నాట్ వ్యాలిడ్ అని వచ్చిందంటే అది ఫేక్ మొబైల్ అని అర్థం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో ఇలాంటి స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి. ఏంటి, మీ ఫోన్ ఊరికే హీట్ అయిపోతుందా? అయితే ఏం చేయాలో చూసేద్దాం రండి. వీడియో చివరిదాకా చూడండి. ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు, ఇంకా ఎక్కువసేపు రీల్స్ చూస్తున్నప్పుడు ఫోన్ చాలా హీట్ అయిపోతుంది. ఇలా ఎందుకు అవుతుందో తెలుసా? ఫోన్లో ఉండే ప్రాసెసర్ మన బ్రెయిన్ లానే పనిచేస్తుంది. కాల్స్, వీడియోస్, యాప్స్ ఇలా మీరు చేసే ప్రతి పనిని ప్రాసెస్ చేస్తుంది. అయితే ఈ పనులు ఎక్కువైపోతే ప్రాసెసర్ ఎక్కువ వర్క్ లోడ్ తీసుకుంటుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఫ్లో అయ్యి హీట్ జనరేట్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతున్నప్పుడు, సన్లైట్లో ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్ మరింత వేడవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ అండ్ ఎక్కువగా గేమ్స్ ఆడితే ఇంకా ప్రెజర్ పెరిగి థర్మల్ బిల్డప్ని కలిగిస్తాయి. అందుకే చాలా ఫోన్స్లో కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కానీ హీట్ ఎక్కువైపోతే ఫోన్ స్లో అవ్వడం, ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఫోన్ బాగా హీట్ అయినప్పుడు కొంచెం బ్రేక్ ఇవ్వండి. అవసరం లేని యాప్స్ అన్నీ క్లోజ్ చేయండి. అదే బ్యాక్గ్రౌండ్లో వదిలేస్తాం కదా, అలాంటివన్నీ క్లోజ్ చేయండి. ఫోన్ బ్రైట్నెస్ తగ్గించండి అండ్ డైరెక్ట్ సన్లైట్లో ఫోన్ని వాడకుండా ఉండండి. ఇలా రెగ్యులర్గా చేస్తే ఫోన్ స్మూత్గా, కూల్గా వర్క్ అవుతుంది. ఫోన్ని పోగొట్టుకుంటే ఓన్లీ ఫోన్ మాత్రమే పోయినట్టు కాదు, మీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న డబ్బులు కూడా పోవచ్చు. ఏంటి, నమ్మట్లేదా? నిజమండి, ఇలా నిజంగా జరిగింది. పాపం ఆశీష్ కుమార్ ద్వివేది అనే వ్యక్తి ఫోన్ పోయింది. సరే ఫోనే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక రోజులో ఆయన ఒక బ్యాంక్ అకౌంట్ నుండి 79,000, ఇంకో బ్యాంక్ అకౌంట్ నుండి 34,000 పోయాయి. ఆయన బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్లో సేవ్ చేసుకోవడం వల్లే ఇది జరిగింది. ఇట్లాంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఆయన ఇలానే 3.5 lakhs పోగొట్టుకున్నారు. సైబర్ క్రిమినల్స్ ఆయన ఫోన్ యూజ్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ చేశారు. అయితే మీరు మీ ఫోన్ని పోగొట్టుకుంటే వెంటనే ఈ 5 స్టెప్స్ని ఫాలో చేయండి. ఫస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నెక్స్ట్ CEIR పోర్టల్లో రిపోర్ట్ చేసి ఫోన్ని బ్లాక్ చేయండి. అలా అయితే ఆ ఫోన్ ఎవరికి ఉపయోగపడదు. అండ్ బ్యాంక్కి కాల్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫ్రీజ్ చేయించండి. లేదంటే మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్తో సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని ఖాళీ చేసేస్తారు. వాట్సాప్, ఈమెయిల్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి లాగౌట్ అవ్వండి. లేదంటే అవి మిస్యూజ్ అవుతాయి కదా. అలానే బ్యాంక్ అకౌంట్స్, UPI, ఈమెయిల్స్ అన్నిటికీ పాస్వర్డ్స్ని వెంటనే మార్చేసేయండి. రిమోట్ వైపు ద్వారా మీ ఫోన్ డేటా మొత్తం ఎరేజ్ చేయండి. ఇవన్నీ కూడా ఫోన్ పోగొట్టుకున్న తర్వాత చేయాల్సిన పనులు. ఇవి కాకుండా మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినవి కూడా చెప్తా. ఇంపార్టెంట్ యాప్స్కి లాక్ పెట్టండి. 2-factor authentication అవైలబుల్ ఉన్న యాప్స్ అన్నిటికీ ఎనేబుల్ చేయండి. ఫోన్లో పాస్వర్డ్స్ సేవ్ చేయకండి. అండ్ రద్దీగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ జాగ్రత్తగా ఉంచండి. అంటే బ్యాక్ పాకెట్లో ఫోన్ పెట్టుకోవడం లాంటివి చేయొద్దు. అండ్ బయట ఉన్నప్పుడు కాల్ మాట్లాడితే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాం కదా, అప్పుడు ఫోన్ని గట్టిగా పట్టుకొని కాల్లో మాట్లాడండి. లూజ్గా పట్టుకోవద్దు. ఎందుకంటే లూజ్గా పట్టుకుంటే ఈజీగా లాగేస్తారు కదా. అసలే ఇలాంటివి డైలీ వింటూ ఉంటాం. సో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.